స్టార్ట్ చేసి జస్ట్ 2 months అయింది మనకి. ఓ 2 months కంప్లీట్ అయ్యి 3rd month ఎంటర్ అయింది. మనకి 2 months లోనే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు అని కూడా నేను ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాను. అసలు ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ నిజంగా నేను అంత తొందరగా సక్సెస్ అవుద్ది అని నేను కూడా అనుకోలేదు. నేను మెయిన్ ఏం చేశానంటే ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసిన రోజున కారం 1 టన్ను తీసుకొచ్చానండి, సాల్ట్ ఒక 2 టన్నులు తీసుకొచ్చాను. అలాగే వచ్చేటప్పటికి 2 క్వింటాలన్నర నేను పసుపు ఆడిచ్చాను, మొత్తం తీసుకొచ్చి ఉంచానండి. అయితే ఫస్ట్ మంత్ వచ్చేటప్పటికి టన్ను కారం అమ్మేశాం. వావ్, వెరీ నైస్. సెకండ్ టైం వచ్చేటప్పటికి 2 months కదా, సెకండ్ టైం 2 tons తీసుకొచ్చాను కారం. అలాగే వచ్చేటప్పటికి పసుపు 5 quintals తీసుకొచ్చాను. యాక్చువల్లీ సాల్ట్ అయితే ఫస్ట్ టైం మనం 2 టన్నులు తీసుకొచ్చాము, అది 1 టన్ను ఎక్స్ట్రా ఉంది. అయితే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఈ 2 months లో 3 టన్నులు తీసుకొచ్చానండి. ఈ 3 టన్నుల్లో నాకు తెలిసి ఒక 3 క్వింటాల్ 4 క్వింటాల్ ఉన్నట్టుంది. ఒక 1 week లో మళ్ళీ వెళ్ళి నేను పర్చేజింగ్ చేసి మళ్ళీ మొత్తం కూడా దాన్ని మళ్ళీ రెడీ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే మార్కెటింగ్ అయితే నేను బాగా సంతోషపడే విషయం ఏంటంటే మన దగ్గర తీసుకొని వాడిన వాళ్ళు మళ్ళీ రిపీట్ గా వచ్చి మన దగ్గరికి మళ్ళీ కారం కావాలని చెప్పేసి తీసుకుంటున్నారు. అంటే సక్సెస్ అవ్వటానికి మెయిన్ కారు రిపీట్ కస్టమైజ్.